అయితే చాలా బాగుంది. సో గైస్ ఫైనలీ ఇన్ గోవా. హాయ్ గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు సారా బ్లాగ్స్ 999. సో అందరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. సో ఫైనలీ గోవా రీచ్ అయిపోయాం. సో మేము వచ్చింది ఎలక్షన్స్ టైం కాబట్టి ఫుల్ చెకింగ్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ టైం రోడ్ ట్రిప్ ఎక్స్పీరియన్స్ అయితే వామ్మో అనిపించింది. అనుకుంది ఒకటి అయింది ఒకటి. సో అలా అరౌండ్ 1:30 కల్లా రీచ్ అయ్యామన్నమాట గోవాకి. సో మేమున్న ఫస్ట్ అయితే సౌత్ గోవా. సో ఆల్రెడీ తమిళ చూసారు కదా. సో సౌత్ గోవాలో ఎక్కడున్నాం ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ ఈ వ్లాగ్లో వస్తాయి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసే వాళ్ళు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మేము 2 డేస్ ఉండేది ఇక్కడ అనమాట. సో ఇది వచ్చేసి GA10 శాండ్ క్యాసిల్. సో ఇదైతే చాలా బాగుంది. నియర్ బీచ్ అనమాట. సో ముందే బీచ్ ఉంటుంది. సో ఇది కింద డైనింగ్ పార్ట్ అనమాట. సో ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఏదైనా చేయొచ్చు. సో చూసారు కదా ఫస్ట్ ఎంటర్ గానే బీచ్. సో క్విక్గా రిమ్ టూర్ చూపించేస్తా చూసే. హాయ్ గైస్, సో వెల్కమ్ టు గోవా. సో అలా ఇలా మరి సో క్విక్గా రూమ్ టూర్ చేద్దాం. సో ఇది మా మామయ్య అత్తయ్య వాళ్ళ రూమ్ అనమాట. సో ఇలా రూమ్స్ ఉన్నాయి. వీళ్ళు రెడీ అవుతారు. మనం వేరే రూమ్ చూద్దాం. ఇది మా అత్తయ్య అనమాట. ఇది మా బాబాయ్ వాళ్ళది. ఏం చేస్తారు? బాబాయ్ స్లీపింగ్. బాబాయ్ స్లీపింగ్. మా పిన్ని గెట్టింగ్ రెడీ. బాయ్, మళ్ళీ చూద్దాం. వస్తావు ఏమంటారట తొందరగా. చాలా నీట్, చాలా బాగుంది. సో ఇక్కడ జస్ట్ ఒక మిర్రర్ ఇచ్చారు. ఫస్ట్ రాగానే పెళ్లి బాటిల్ ఇచ్చారు. అండ్ డెస్క్ జస్ట్ ఏమైనా పెట్టుకోవడం. అండ్ రూమ్ అయితే ఇలా ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి కబోర్డ్, లైక్ డ్రెస్సెస్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి. అండ్ ఇది ఒక నీట్గా పెద్దగా ఉంది. అండ్ ఇది ఒక సైడ్ టేబుల్. బెడ్ అయితే చాలా బాగుంది. బెడ్ అయితే చాలా బాగుంది. ఏసీ, ఫ్యాన్, అదొక సీనరీ. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. ఇది ఎవరి రూమ్ టూర్. మనం ఇంకో రూమ్ చూడలేము, చూద్దాం దా. ఇలా టూర్ చేయగానే చాలా బాగుంది. ఈవినింగ్ మళ్ళీ చూపిద్దాం. ఇంకొక రూమ్ చూద్దాం. ఇది మా ఇంకో పిన్ని వాళ్ళ రూమ్ టూర్. ఇది మా పిన్ని వాళ్ళ రూమ్. సో వీళ్ళు రెడీ అవుతారు. మేము ఫుల్ ఆకలి మీద ఉన్నాం, లేట్ అయింది కాబట్టి. సో లంచ్కి వెళ్ళి మీట్ అవుతాము. అంటిల్ దెన్ బాయ్. మా బాబాయ్ హాయ్. గాగల్స్ ఏవి? జై గోవా. సో అలా రూమ్ టూర్ చూసేసారు కదా. చాలా నీట్ అండ్ చాలా బాగుంది. అఫోర్డబుల్గా వచ్చాయి కాబట్టి. సో బీచ్ దగ్గర కాబట్టి ఈ బడ్జెట్ అండ్ సమ్మర్ టైమ్స్ కాబట్టి చాలా బెస్ట్ అనిపించాయి. సో అలా ఇంకా మా అత్తయ్య వాళ్ళందరూ రెడీ అయిపోయారు. క్విక్గా ఏం రెడీ అవ్వలేదు, టైం పట్టింది ఆకలితో ఉన్నా కూడా. సో ఫైనలీ ఇంకా రెడీ అయ్యి వచ్చేసామన్నమాట. సో డే 1 అవర్ డే అవుట్ఫిట్స్. మోడల్ సూపర్. ఎవరైనా మమ్మల్ని ఏమంటారు అపోజ్ చేసి మాట్లాడితే రాత్రి నిమ్మకాయలతో ఈ సాఫ్ట్వేర్ బాబతులు అన్నమాట. వర్క్ సాఫ్ట్వేర్ బతుకులింటే టీషర్ట్ వేసుకొని ఫోన్ వాడుతుండే. అయ్యో సిగ్గు. ఈయన బేబీ ఫీడింగ్ అవుతుంది అనమాట వాడికి. సో వీళ్ళకి సపరేట్ వేరే రూమ్ అనమాట కింద. సో వీళ్ళు బ్యాచిలర్స్ కాబట్టి వీళ్ళకి కింద ఇచ్చేసారు. అండ్ ఫస్ట్ మనం రెడీ అవ్వగానే రాగానే పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసేసుకోవాలి. మనం ఏమైనా షూట్ చేసుకోవాలంటే, ఎందుకంటే తర్వాత ఫుల్ స్వెట్ వచ్చేస్తుంది, అంత బాగా రావన్నమాట. సో అలా ఇంకా సన్సెట్ పాయింట్ కాబట్టి ఫుల్ పిక్చర్స్ దిగామన్నమాట. మా వాళ్ళకి ఫుల్ ఆకులు వస్తుంది చెప్పాను కదా, అప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో అందుకే ఫస్ట్ రాగానే తినడం స్టార్ట్ చేసాము. సో ఇక్కడే ఆర్డర్ చేసుకున్నాం అనమాట, లైక్ చికెన్, వెజ్, మంచూరియాస్ అలా. ఫుడ్ అయితే యావరేజ్ అనిపించింది, బట్ ఆకలి బాధకి తినేసాము.
సో, ఈ బీచ్ వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ సౌత్ గోవా సైడ్ అనమాట. సో, పాలెలోం బీచ్ అయితే ఫుల్ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్‌కి చాలా రష్ తక్కువుండి కంపేర్ టు నార్త్ చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో, మేమైతే ఫుల్ ఎంజాయ్ అండ్ నా ఎక్స్‌పీరియన్స్ అయితే బెస్ట్ ఫర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. మేము చాలా రీల్స్, డాన్సెస్ అవన్నీ తీసేసుకున్నాం అనమాట. అండ్ ఈ బీచ్ వచ్చేసి బెస్ట్ సన్డౌనర్ పాయింట్ అనమాట. సో, చూస్తున్నారు కదా! సన్‌సెట్ పాయింట్ అయితే చాలా బావుంటుంది. మనం ఎక్కడ కూర్చున్నా సన్‌సెట్ పాయింట్ చాలా వ్యూ బావుంటుంది. అండ్ వెదర్ మేమెళ్ళింది ఏప్రిల్ టైమ్ గాబట్టి సన్నీ అనుకున్నాం. బట్ నో ఇట్స్ ఓకే. ఫుల్ మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ ఎంజాయ్ చేసాం. ఆఫ్టర్‌నూన్ మంచిగా తిని పడుకున్నాం అనమాట. సో, ఈ వ్లాగ్‌లో నేను ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వకపోవచ్చు. సో, మ్యాక్స్ మీరు కంటిన్యూ‌గా అండ్ మేము కవర్ చేసిన ప్లేసెస్ అయితే ఎండ్ వరకు చూసేయండి. ఈ వ్లాగ్‌లో మీకు కూడా చాలా క్లియర్‌గా ఉంటుంది. రెడీ స్టార్ట్. సో, అన్ని పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసేసుకొని ఇంక వాటర్‌లోకెళ్దామని ఇంక బీచ్ సైడ్ ఎళ్తున్నామనమాట. సో, మా వాళ్ళైతే మొత్తం వాళ్ళ ఉన్న కిడ్స్ అందరూ బయటకొచ్చేసారు. సో, వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. కపుల్ షూట్ అవుతుంది గాయ్స్ ఇక్కడ చూడండి అంటే ఫోటో అంటది కదా మరి పై పాగల్ బ్రదర్ అండ్ హిస్ పాగల్ సిస్టర్ దెన్ మీ పై పాగల్ అనదర్ సిస్టర్ సరే ఇటు బల్లే బల్లే पागल बच्चों का माँ हूँ मैं। वो सासू माँ है वो भी सासू माँ है బల్లే 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 అండ్ ఈవినింగ్ బెస్ట్ టైమ్స్ అనమాట. సో, సౌత్ గోవాలో ఫుల్ కామ్ అండ్ పీస్‌గా ఫుల్ బీచ్‌లో ఎంజాయ్ చేసామనమాట. సో, ఇంక నైట్ టైమ్ సో, గోవా చెప్పాను కదా! నైట్ లైట్స్ ఇలాంటి లైట్స్ ఉంటేనే గోవా వైబ్స్ ఎంజాయ్ చేయొచ్చు. కంపేర్ టు నార్త్ సౌత్‌లో చాలా కామ్ అండ్ పీస్ ఉంటుంది. అలానే సౌండ్ సిస్టమ్ కూడా ఫుల్ కామ్ అండ్ పీస్ ఉందనమాట. సో, అండ్ అట్ లాస్ట్ ఇంక కొద్దిసేపు అలా చిల్ అయిపోయాము. అండ్ హియర్ కమ్స్ అవర్ యానివర్సరీ సెలబ్రేషన్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సో, ఇలా గోవాలో మా యానివర్సరీ సెలబ్రేషన్స్ చేసేసుకున్నామనమాట. సో, నేనైతే చాలా చాలా హ్యాపీ అండ్ ఫుల్ సర్ప్రైజ్డ్‌గా అయ్యాననమాట. అసలు తెలీదు. పక్కపక్కనే ఉన్నాడు. అసలు చెప్పలేదనమాట ఇలా సెలబ్రేట్ చేస్తున్నా అని. అసలేం ప్లాన్ చేయలేదనుకున్నా. బట్ హి నెవర్ ఫెయిల్డ్ టు సర్ప్రైజ్ మీ. సో, ఇలా అయ్యాననమాట యానివర్సరీ సెలబ్రేషన్స్ విత్ మై ఫ్యామిలీ. సో హ్యాపీ. వెన్నెల చంద్రుడిలో ఇలా యానివర్సరీ సర్ప్రైజ్ అయిందనమాట. థ్యాంక్ యూ హస్బెండ్. ఆఫ్టర్ సెలబ్రేషన్ సో, వి హ్యాడ్ డిన్నర్. సో, అలా ఇంక రౌండ్ టేబుల్‌గా డిన్నర్ చేసేసామనమాట. సో, ఇంక డిన్నర్ ఆర్డర్ ఇచ్చే టైం ఉందని చెప్పి అలా ఇలా లైట్ గేమ్ ఆడామనమాట. సో, ఇలా లైట్‌ని పాస్ చేసి ఎవరి దగ్గర ఆగితే వాళ్ళు ఏదో ఒక మెమరీ షేర్ చేసుకోవాలని. అండ్ అది కొద్దిసేపు వర్కౌట్ అవ్వలేదని చెప్పి మళ్ళీ మేము చెప్పింది చేయాలని చెప్తే మా మామయ్యకి వచ్చిందనమాట. సో, ఇక్కడ టాస్క్ ఏంటంటే మా మామయ్య అత్తయ్యకొచ్చి ఆ క్రౌన్‌లా లైటింగ్ బట్టి ప్రపోజ్ చేయాలనమాట. సో, అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇలా చేస్తారని. సో, అది చూసేయండి. చెప్పు
కూర్చో ఐ లవ్ యూ అరుణ గారు. పాపం లాస్ట్‌కి అచ్చుని గూడా బలి చేసామన్నమాట. ఎవ్వరిని వదలలేదు. సో, వి ఆర్ ఇన్ వెకేషన్ కదా! సో, అలా డిన్నర్ అయితే అయిపోయింది. విత్ ఫ్యామిలీ మెమోరీస్ షేరింగ్ అలా ఫుల్ ఫన్ అండ్ విత్ బీచ్ సైడ్ అన్నమాట. ఇంకా బాగుండే. అండ్ మా దాంట్లో మా యానివర్సరీ కూడా అయిపోయింది. సో, ఇదన్నమాట. సో, ఇక్కడే మేము స్టే చేసేది అండ్ దాని ముందే డిన్నర్ అన్నమాట. సో, అరౌండ్ 12 అలా అయిపోయింది. సో, ఇంక తినేసి వెళ్ళిపోయాం. సో, నెక్స్ట్ డే ఏంటి అనేది చూడడానికి కంటిన్యూ ద వ్లాగ్. సో, ఇది వ్లాగ్ గైస్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పాలోలియం బీచ్. సో మేమైతే ఇప్పుడు డే 2 అన్నమాట. సో అలా ఎంత నీట్గా ఉందో చూడండి, బీచ్ అయితే కామ్ అండ్ కూల్గా. సో మా వాళ్ళు అయితే నెక్స్ట్ మేము వెళ్ళేది బటర్ఫ్లై బీచ్. సో అక్కడికి స్టార్ట్ అయిపోయా. సో ఇది నా అవుట్ఫిట్. అండ్ డే 2 వీఆర్ గోయింగ్ ఫర్ బటర్ఫ్లై బీచ్. సో ఇదైతే యాజ్ పర్ ప్లాన్ వెళ్తున్నాం అనమాట. మార్నింగే ప్లాన్ చేసాము. సో దీస్ ఆర్ అవర్ అవుట్ఫిట్స్. నేను ఆల్రెడీ నా అవుట్ఫిట్ గెట్ రెడీ విత్ మీ చేశాను, షార్ట్ లో ఉంది. సో చూడండి, వాళ్ళు చూసేయండి. సో అండ్ ఇక్కడ మిల్కీ అనమాట. సో మిల్కీ అవుట్ఫిట్ అయితే చాలా బాగా నచ్చింది. సో నాకైతే అండ్ ఇక్కడ బటర్ఫ్లై బీచ్ అన్నాను కదా. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ ఇన్ సౌత్ గోవా అండ్ హిడెన్ బీచ్ కూడా అని అంటారు. సో అక్కడ స్టే వెకేషన్స్ ఏమి ఉండవు అనమాట. సో దాని ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ చెప్తాను. సో మేము ఇక్కడ ఉంటున్న స్టే నుండి ఒక 10 మినిట్స్ అలా వాక్ చేస్తే మా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో అక్కడ నుండి అయితే మేము వెళ్ళిపోయాం. అండ్ కమింగ్ టు మై అవుట్ఫిట్. సో నాకైతే ఇలా వైట్ షేడ్స్ కూల్గా ఈ బ్లాక్ అవుట్ఫిట్ అయితే చాలా బాగా నచ్చింది. ఇది మ్యాక్సీ డ్రెస్ అనమాట. సో దీన్ని నేనైతే మీషోలో పర్చేస్ చేసుకున్నా. సో మీకు ఈ లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ నాకు ఈ లుక్ ఎలా సెట్ అయిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ దీనికి సెట్ ఎలా నేను ఈ వైట్ హ్యాండ్ బ్యాగ్ యూజ్ చేసాను. అండ్ ఐఎమ్ అబ్సెస్డ్ విత్ మై ఫిట్ అని చెప్పాలి. సో ఐ సో లవ్ విత్ దిస్ ఫిట్ అనమాట. అండ్ ఇంకా గోవాలో ఫుల్ కొబ్బరి చెట్లు కాబట్టి సో ఇక్కడ వ్యూ చేసినా ఫోటో దిగాలనిపిస్తుంది. అండ్ ఇక్కడ నేనే కాదు, మా వాళ్ళు కూడా బ్యాక్ సైడ్ ఫుల్ పిక్చర్స్ దిగుతున్నారు. సో చూసారు కదా. సో అండ్ ఇంకా ఫైనల్లీ టెంపో కోసం వెయిట్ చేసి ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇంకా టెంపోలోకి స్టార్ట్ అయిపోతున్నాం. సో కంటిన్యూ ద వ్లాగ్. Go Goa, go on. తర్వాత మేము లైక్ టెంపో నుండి పాలెలం బీచ్ టు బటర్ఫ్లై ఒక 20 మినిట్స్ అలా ట్రావెల్ చేసామన్నమాట. సో అక్కడ నుండి మళ్ళీ అక్కడ రీచ్ అయ్యాక అక్కడ ఏం మన వెహికల్స్ అయితే అలా ఉండవు, ఓన్ వెహికల్స్ అదైతే తెలుసుకున్నాం. సో అక్కడ నుండి మీకు చాలా మందికి తెలిసిందే స్కూటీస్ తీసుకొని వెళ్ళాలి, అక్కడ మనకి రెంట్ అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ వరకే మా వెహికల్ అలౌ చేశారనమాట. సో ఇక్కడ నుండి వాళ్ళ వెహికల్స్ ఉంటాయి, అక్కడ వెళ్ళాలి. లేదు వద్దనుకుంటే బై వాక్ కూడా మనం వెళ్ళొచ్చు. సో అరౌండ్ 2.5 కిలోమీటర్స్ అలా ఉంటుందంట. సో When you carry dogs to Goa, this is the reality. సో చూస్తున్నారు కదా, పాపం లియో గారిని అయితే పట్టుకోవాల్సి వచ్చింది. సో డాగ్స్ క్యారీ చేస్తే మాత్రం ఫుల్ జాగ్రత్తగా ఉండాలి అండ్ కేరింగ్గా తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి. సో చూస్తున్నాం కదా, ఇక్కడ వెహికల్స్ ఉంటాయి, అది మన ఇష్టం, తీసుకుంటే తీసుకోవచ్చు లేదంటే లేదు, బై వాక్ కూడా వెళ్ళొచ్చు. సో మేము ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాం కాబట్టి అంత డిస్టెన్స్ ఏమి అనిపించలేదు. బట్ ఎండ చాలా ఉండేసరికి మా వాళ్ళు అలిసిపోయారనమాట. సో అదొక ఇబ్బంది ఫేస్ చేసాం. సో మీకు అవైలబిలిటీగా ఉంటే మీరు వెహికల్ తీసుకొని వెళ్ళండి. అండ్ ఇంకా మా వాళ్ళు ఇలా లాంగ్ 2.5 కిలోమీటర్స్ ఎలా నడిచారనేది ఇక్కడ చూసేయండి. సో నా ఎక్స్పీరియన్స్కి అయితే ఇలా ఫుల్ ఫ్యామిలీగా ఉంటే బై వాక్ ఓకే. బట్ మీరు కపుల్ యాజ్ ఏ 2-4 మెంబర్స్ అయితే ఐ ప్రిఫర్ టు గో విత్ స్కూటీ అనమాట. సో ఇది చూసి చాలా 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 వేడి ఉంది లొకేషన్. సో మేము హాఫ్ డిస్టెన్స్ రాగానే అక్కడ హోటల్ ఉందన్నమాట. సో ఇంకా మా వాళ్ళు టిఫిన్ చేసేసారు. సో అక్కడే కొంచెం స్నాక్స్ కూడా తీసుకున్నాం.
అండ్ ఫైనలీ గైస్ ఆ వాక్ వర్త్ అనిపించింది. సో చూస్తున్నారు కదా! సో బీచ్ ఎంట్రీ ఇదే అన్నమాట బటర్‌ఫ్లై బీచ్. సో ఇక్కడ ఎవ్వరు ఉండరు అసలు. జస్ట్ రాక్స్ ఇంగా వాటర్, సాండ్, బీచ్ చెట్లు మాత్రమే ఉంటాయి. నాకైతే చాలా చాలా వర్త్ అనిపించింది. అండ్ దీని టాప్ వ్యూ అయితే ఇంకా బావుంటుందంట. సో అవన్నీ ఇక్కడ చూపిస్తా అన్నమాట. సో మీరైతే అస్సలు మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. హాయ్ గాయ్స్, సో వీఆర్ ఎట్ బటర్ఫ్లై. ఇప్పుడే చాలా వేడి ఎండలో ఫుల్గా వచ్చిడ ఈ వెదర్కి రిలాక్స్ అవుదాం. మా అత్తయ్య వాళ్ళు ఆల్రెడీ అడవి ఫోటోలు తీస్తారు. మేము అక్కడికి దేర్ చేస్తామో లేదో తెలీదు. సో మెయిన్‌లీ బటర్‌ఫ్లై బీచ్ అనేది క్రాబ్ బీచ్ అంటారంట. సో ఇక్కడ అన్ని చిన్న చిన్న క్రాబ్స్ అయితే ఉన్నాయి. సో నైట్ టైమ్ బయటకొస్తాయంట అవైతే. మేమైతే కొన్ని చిన్న చిన్న క్రాబ్స్ చూసామన్నమాట. అవి డే టైమ్ గూడా కొన్నొచ్చాయి. అండ్ మా వాళ్ళైతే ఫుల్ డేర్ చేశారన్నమాట. సో ఆ రాక్ వరకెళ్ళి గూడా ఫోటోస్ దిగారు పిక్చర్స్ కోసం. సో నేనైతే లైక్ హై వ్యూ పాయింట్‌కైతే ఎళ్ళలేదు గైస్. సో సారీ ఫర్ థాట్. అండ్ ఇక్కడ నుండి గూడా వ్యూ చాలా బానే బ్యూటిఫుల్‌గా ఉంది. సో అలా వేవ్స్ వాటర్ మనకు తగులుతూ పిక్చర్స్ దిగుతుంటే రాక్స్ పైన చాలా బావుంటుంది. సో మీరైతే టాప్ వ్యూ అస్సలు మిస్ అవ్వకండి. సో ఇదన్నమాట బటర్‌ఫ్లై బీచ్ అనేది ఫుల్ కామ్ అండ్ పీస్ ప్రైవసీ బీచ్ మోస్ట్ అని చెప్పాలి. సో ఇక్కడ స్టే చేయడానికి ఏమీ ఉండదన్నమాట. అండ్ సో కొంచెం సేపు అక్కడ నీడలో కూర్చొని రిలాక్స్ అయ్యాక ఇంక లియోని పట్టుకొనొచ్చి ఇంక బీచ్ సైడ్ కొన్ని పిక్చర్స్ అలా దిగుదామని వచ్చాము. సో బీచ్‌కొచ్చిందే పిక్చర్స్ అండ్ ఎంజాయ్ చేయడానికి కదా! సో ఎంత ఎండున్నా సరే ఎంజాయ్ మాత్రం కంపల్సరీ. సో మీరైతే బటర్‌ఫ్లై బీచ్‌ని అస్సలు మిస్ అవ్వకుండా విజిట్ చేసేయండి. సో, అలా నేను ఇన్‌స్టాకి రీల్స్ కొన్ని షూట్ చేసుకున్నాననమాట. అండ్ మా వాళ్ళు కూడా ఫుల్ పిక్చర్స్ అండ్ వీడియోస్ ఫుల్ తీసుకుంటున్నారు. నంబర్ ఆఫ్ పిక్చర్స్ అండ్ వీడియోస్ అని చెప్పాలి. ఫుల్ మెమోరీస్ క్రియేట్ చేసేసుకున్నాం. అండ్ ఇక్కడ బటర్‌ఫ్లై బీచ్‌కి విజిట్ చేయాలంటే మార్నింగే వచ్చేయండి. సో, ఎందుకంటే ఎండ చాలా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏం స్టే చేయడానికి ఉండదు కాబట్టి డైరెక్ట్ సన్ వస్తుందనమాట. సో, అది అక్కడైతే ఎంజాయ్ చేయలేము ఎండ వల్ల. సో, అందుకే పొద్దునొచ్చేస్తే అరౌండ్ 10 కల్లా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ మనకి రిటర్న్ వెళ్ళడానికి ఇలా బీచ్ నుంచి వెళ్ళొచ్చు. అండ్ వచ్చిన మన వాక్ నుండని వెళ్ళొచ్చనమాట. సో, అలా మాకైతే బోట్ వచ్చేసిందనమాట మేమెళ్ళే టైంకి. సో, అక్కడ వాళ్ళంతా కొంచెం కాస్ట్ చెప్తారు. సో, అక్కడ మనం మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు. సో, ఆ వ్యూ కూడా నేను ఇక్కడ పెడతాను. అండ్ ఇక్కడ మా వాళ్ళు కొన్ని రీల్స్, షార్ట్స్ స్టంట్స్ చేశారనమాట. సో, అవి చూసినాయి. సో గైస్ చూసారు కదా మా వాళ్ళ ట్రయల్స్ అండ్ స్టంట్స్. సో అలా కొన్ని క్లిప్స్ తీసేసుకున్నాం అనమాట. ఫుల్ ఫన్, వి ఎంజాయ్డ్ ఎ లాట్. బటర్‌ఫ్లై బీచ్ అయితే చాలా చాలా బాగుంది. సో గోవాకి వస్తే విజిట్ చేయాల్సిన బెస్ట్ ప్లేస్ ఇదనమాట. సో ఇంకా బోట్ మాట్లాడుకున్నాం చెప్పాం కదా. సో స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఈ బోట్ ఛార్జ్ వచ్చేసి అరౌండ్ 2,000 to 3,000 పడింది అనమాట. సో ఎందుకంటే మేము మొత్తం 12 మెంబర్స్ కదా. అండ్ ఇంకా బీచ్ వ్యూ చూస్తూ మంచిగా వ్యూని ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. మీరు ఎప్పుడైనా బటర్‌ఫ్లై టు పాలోలియం ఇలా బీచ్ త్రూ వెళ్తే మాత్రం మనకి ఇక్కడ రాక్ పైన చాలామంది ఇన్స్టాలో, యూట్యూబ్లో పెట్టారు. అలా వినాయకుడు కనిపిస్తారు. మేమైతే చూసాం. మీరు అబ్జర్వ్ చేస్తుంటే కూడా కమెంట్ చేసేయండి. అండ్ మీకు కనిపించాడో లేదో కూడా చెప్పండి. సో ఇది వ్లాగ్ గైస్. సో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. సో మేము గోవాకి వచ్చింది ఫస్ట్ పాలోలియం అయిన తర్వాత బటర్‌ఫ్లై బీచెస్ అనమాట. సో ఇవి రెండు కవర్ చేసాం. అండ్ నెక్స్ట్ ప్లాన్స్ ఇంకా 4 days అనమాట. సో అవి ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. స్టే ట్యూన్ ఫర్ దాట్. అండ్ విత్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ వీ హ్యావ్ టు ఎంజాయ్ ఇన్ గోవా అంతే. యాజ్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏప్రిల్, మేలో గోవా విజిట్ చేయడం చాలా బెస్ట్ అనిపించింది. బికాజ్ అఫోర్డబుల్ ప్రైస్లో అన్నీ ఉంటాయి. అండ్ రష్ తక్కువ ఉంటుంది. అండ్ వీ కెన్ ఎంజాయ్ అ లాట్. సో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది వ్లాగ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ కీప్ సపోర్టింగ్. బాయ్.